రామయ్య, కుమార్ గడి షాప్ క్లిక్ అయినట్టుంది. అక్కడ క్రౌడ్ చూసావా? ఈ పని కొంచెం ముందే చేసి ఉండొచ్చు కదా. పద లోపలికి వెళ్ళి చూద్దాం. ఓ షర్టు కొందాం, వాడిని ప్రోత్సహించినట్టు ఉంటుంది. అలాగే అలాగే అయితే ఓకే. ఈ షర్ట్ ప్యాక్ చేయవయ్యా. నువ్వు షర్ట్ తీసుకోకూడదు. నాకు రెడీమేడ్ సెట్ అవుతురా. వచ్చేవారం రండి, ఇంట్లో అందరినీ తీసుకురండి. ఓకే, థ్యాంక్ యూ. 6114. టోనీ, దీనికి కూడా బిల్ చేయి. డబ్బులు ఇచ్చే వెళతాను. తండ్రి అయినా కొడుకైనా లెక్కలా ఉండాలి. అయ్యో, మీరు దీనికి ఏం పే చేయక్కర్లేదు. ఇది నా తరపున గిఫ్ట్గా అనుకోండి. నీ తరఫున గిఫ్ట్ ఏంటి? ఏం లేదు, కొన్నాళ్ళు మీ దగ్గర పనిచేశాను కదా, అందుకే. కుమార్ ఎక్కడా? కుమార్ గారు ఇప్పుడు ఇక్కడికి రావట్లేదు. రావట్లేదా? 15 రోజుల క్రితం ఈ షాపు నాకు అమ్మేశారు. నీకిచ్చేశాడా? ఎంతకిచ్చాడో చెప్పు. 40 లక్షలు. 40 లక్షలా? ఈ షాప్ పెట్టడానికి 70 లక్షలు ఖర్చు అయిందని నీకు తెలీదా టోనీ? 8 ఏళ్లకు ముందు నువ్వు నా దగ్గరకు వచ్చి నించున్నప్పుడు నీ మొహంలో ఓ నిజాయితీ ఉండేది. అది చూసి నిన్ను పనిలో పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు నేను అది కుమారు ఓనర్ అయ్యాక షాపుకు వచ్చిన కస్టమర్ల ముందు నువ్వు ఇలా బిక్కు చచ్చి ఉండకూడదు. కస్టమర్ల నమ్మకం పోతుంది. అది గుర్తుపెట్టుకో. ఏదేమైనా సరే నువ్వు తెలివైన వాడివి. నీ బిజినెస్ వృద్ధిలోకి రావాలి. ఆల్ ది బెస్ట్. సార్. విశ్వాసం లేని కుక్క. అది ఇప్పటికి స్టే ఆర్డర్ మాత్రమే కదా వచ్చింది. మనం పైకోర్టులో అప్పీల్ చేసుకుందాం. అది వెంటనే జరిగే పని కాదు. వద్దు, వెంటనే జరగక్కర్లేదు, కానీ జరిగి తీరుతుందిగా. అంతవరకు మనం మిగతా బిజినెస్ చూసుకుంటే పోయా. ఏమంటావ్? నా టెన్షన్ కన్స్ట్రక్షన్ ఆగిపోయినందువల్ల కాదు. మరి ఆ రోజు డేవిడ్ దగ్గర నుంచి 15 ఎకరాల స్థలం ఎక్స్ట్రాగా కొనాల్సి వచ్చినప్పుడు శామి దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాను. అవును, ఆ రోజు శామీ సాయం చేశాడని నువ్వు చెప్పావుగా.